దేవుని వాక్యం చదువుకుందాం. అందరికీ మరణాత. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం ధ్యానిస్తున్నాం. ఇది 3వ అధ్యాయం. ధ్యానించవలసిన వారమైనా దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉండును, నిశ్చయంగా నేను నీకు తోడై ఉండును. చిన్ని ప్రార్థన. మహిమోన్నతుడా, మహిమాస్వరూప మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో మరొకసారి నీ ప్రజలని ఇశ్రాయేలు చరిత్ర ధ్యానించుచుండగా వాక్యమైన నీవే మా మధ్యకు వచ్చి మాతో ఉండి మాట్లాడమని వేడుకొంచున్నాం. ఇటు వాడను ఇటు మాన్యములను మెరుగుపరిచి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందమని దీవించమని వాక్యమైన యేసయ్య పుణ్యనామన వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ శ్వాసులారా, పరిశుద్ధుడు పవిత్రుడు అయ్యుండి సర్వమును కాపాడుచున్నాం క్రీస్తు యేసు పుణ్యనామమున మీకెల్లరికీ కృపాసమం కలుగునుగాక, ఆమేన్. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించ, మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసము నుండి విడిపించన్, వేషధారులను ద్వేషించన్, వేషధారులను ద్వేషించన్, ఆశతో మ్రొక్కెదము సాడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని దేవుని ప్రియ విశ్వాసులారా, దినము 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయం ధ్యానించుతున్నాం. 3వ అధ్యాయం ఒక ప్రాముఖ్యత. 3వ అధ్యాయంలో ప్రతిష్టత ఏమిటంటే 2వ వచనంలో మండుచున్న పొద నుండి దేవుని దూత కనబడి మాట్లాడుట, 10వ వచనంలో ఇశ్రాయేలును విడిపించుటకు మోషేను పంపుట, 19వ వచనంలో పూర్వక కఠినత్వమును, అలాగే 14వ వచనంలో తను తాను ఆయన బయలుపరుచుకున్నవాడై ఉన్నాడు. కనుక దేవునితో ప్రియ శ్వాసల దేవుని ఒక్క వాక్యంలో ధ్యానించుండగా మొదటగా నిన్న దినాన విమోచకుడైన మోషే జన్మించుట చూసాం. ఆయన జన్మించగానే ఆయన రాజ కుటుంబమైన ఫరో ఇంట ఆయన జీవించుటలాగా ఆయన ఫరో కుటుంబంలో ఒక్కవాడు ఉండట చూసాం. మోషే యొక్క జీవిత కాలము 120 సంవత్సరములు. మొదటి 40 సంవత్సరములు ఫరో యొక్క కోటలో ఉన్నట్లు అపోస్తుల పౌలు 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో లూకా రాస్తాను. అపోస్తుల కార్యాలు 7:22-23 వచనంలో మొదటి 40 సంవత్సరాలు ఫరో కోటలో ఉన్నట్లు ఆయన రాస్తారు. 2వ 40 సంవత్సరములు తన మామయ్య అయిన ఇత్రో యొక్క మందను మేపునట్లు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 29-30 వచనంలో కనబడుతుంది. 3వ 40 సంవత్సరములు దేవుని జనాంగమైన ఇశ్రాయేలును నడిపించుట కనబడుతుంది. అపోస్తుల కార్యం 7:36 వచనం.
కనుక దేవుడు విశ్వాసలారా, ఇక్కడ నిన్న దినాన ఒక మాట ధ్యానించాం. మోషే తనకు కలిగిన బలమును బట్టి లేక తను కలిగిన అధికారము, ఏంటి అధికారంగా ఫరో రాజ్య కుటుంబంలో ఆయన ఉన్నాడు కనుక ఫరోను బట్టి లేక తనకున్న బలము బట్టి తనకున్న స్థితిగతులను బట్టి హెబ్రీయులను విడిపించాలనుకున్నాడు. తనకు అధికారం ఉందనుకున్నాడు. నిన్నటి దినాన ఐగుప్తీయుని చనిపోవటం, హెబ్రీయులు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు వారిని ఇది చేస్తారంట, సమాధమైంచలో చూసినప్పుడు నీపై మాపై మమ్మల్ని అధికారిగా నిలబెట్టిన వాడవుడు, నీవు ఐగుప్తిని చెప్పి ఇసుకలో కప్పెట్టడం నువ్వు చూడలేదా అన్నప్పుడు పరు భయపడి మిద్యాను అరణ్యములకు పరిగెత్తుగలుగుట కనబడుతుంది. మిద్యాను అరణ్యముకు వెళ్ళాక నిన్న దినాన అక్కడ మిద్యాను యాజకుడు అంజరాలైన సిపోరాను ఆయన వివాహం చేసుకుంటా కనబడింది. ఆయన వివాహం చేసుకొని ఏం చేశారంటే ఇద్దరు మిద్యాను యాజకుడైన ఇద్దరు మందలను మేపుచు నాడు. కారణము ఇక్కడ మోషే ఇశ్రాయేలు విమోచించడానికి జన్మించబడ్డాడు. దేవుడు జన్మింపజేశాడు. దేవుడు ప్రణాళిక వేరు, మానవుల ప్రణాళిక వేరు. అలాగే మన ప్రణాళిక, మన ఉద్దేశములు వేరు, దేవుని చిత్తము వేరు. అందుకే మన తండ్రి గారి దైవజనం దేవదాస్ గారు రాశాడు అంటే చేదుగా ఉన్నప్పటికీ ఏ పన్నది జీవనాద జీవరాజ శ్రేష్ఠదాన కారుడా జీవనాద జీవరాజ శ్రేష్ఠదాన కారుడా మావినుతులనందుకొను మహిమరూప దారుడా జీవనాద జీవరాజ శ్రేష్ఠదాన కారుడా నీరు చిత్తమందు నాకు నిజ విశ్రాంతి కలుగగా నీరు చిత్తమందు నాకు నిజ విశ్రాంతి కలుగగా చేదుగను నాపటికి శ్రేష్టమైన నదియేగా జీవనాద జీవరాజ శ్రేష్టదాన కారుడా. దేవుని చిత్తము వేరు, మానవుని చిత్తము వేరు. ఇక్కడ ఇశ్రాయేలుని నడిపించడానికి, విమోచించడానికి దేవుడు ఆ శ్రమ కాలంలో మోషేని జన్మింపజేస్తాడు. కానీ మోషే ఏమనుకున్నాడు? నా వలనే అమ్మా, నా బలం వలనే, నా జ్ఞానం వలనే ఈ ప్రజలు విమోచించగలను అనుకున్నాడు. కానీ దేవుని చిత్తం ఏమిటంట? దేవుడు ఈ ఫరోను బట్టి, ఈ ఐగుప్తీయులను బట్టి ఈ ప్రపంచంలో యెహోవా వాడు ఒకడు ఉన్నాడని సర్వజనాగం తెలుసుకున్నట్లు చేసి అద్భుత కార్యం చేసి తన ప్రజల్ని విడిపించడానికి దేవుని చిత్తం. విడిపించడం దేవుని చిత్తం. కానీ మోషే ఏం చేశాడు? తన చిత్త ప్రకారం చేద్దాం అనుకున్నాడు. అందుకే అక్కడ నేను హెబ్రీయులు ఏమన్నారు? నిన్ను మా మీద అధికారిగా పెట్టిన వాడు ఎవడు అనగానే మిథ్యాలకు పారిపోవట కనబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా మన పట్ల దేవుని చిత్తం ఏదో ఉంటుంది. కానీ ఆ చిత్తాలను ఎటు తెలుసుకోకుండా మనం మన ఇష్ట ప్రకారము జీవిస్తూ మన చిత్త ప్రకారము నడుస్తున్నప్పుడు మన చిత్తము నెరవేరదండి. కళకు నెరవేరేది ఏం చిత్తమట? దేవుని చిత్తమే నెరవేరోదై ఉన్నది. ఎగ్జాంపుల్ లేక ఉదాహరణకు నేనే, నా పట్ల దేవుని చిత్తము ఆయన పరిచారకుడుగా ఆయన సేవకుడుగా జీవించాలి, ఆయన సేవ చేయాలి, అది దేవుని చిత్తం.
కానీ నేను దేవుని చిత్తమును విడిచిపెట్టి నా జ్ఞానం చాలదు, భక్తి చాలదు, ప్రార్థన అనుభవం లేదు, భక్తి జీవితం లేదని తలంచి దేవుని సేవకు అంటే దూరముగా ఉన్నప్పుడు నా చిత్తము నా జీవితంలో నెరవేరుతుంది, కానీ కడుపు దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరింది. కారణం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికంట కొన్నిసార్లు దేవుడు కొన్ని శ్రమలకు మనల్ని అప్పగించేవాడై ఉంటాడంట. అందుకే ఇక్కడ మోషే తన విద్యను బట్టి లేక తనకున్న అధికారమును బట్టి గర్వించిన వాడై ఉన్నాడు. అందుకే మిద్యాను అరణ్యములకు మోషేను తీసుకువచ్చాడు. మిద్యాను అరణ్యములో ఇక్కడ మిద్యాను యాజకుడైన మా ఇద్దరు మమ్మల్ని మేపుచున్నప్పుడంట ఈ 40 సంవత్సరంలో నేర్చుకున్న విద్యా ప్రాముఖ్యత. ఎందుకంటే అపోస్తల కార్యాల్లో అంటాడు మోషే గురించి, మోషే సకల విద్య ప్రావీణ్యుడు. ఐగుప్తు దేశం ముందు సకల అపోస్తల కార్యాలు సకల విద్య ప్రావీణ్యుడు. మోషే మాట్లాడగలవాడు, మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేడు. ఆయన చాలా శక్తివంతుడని అపోస్తల కార్యంలో రాయబడ్డాడు. దేవునికి ప్రియ విశ్వాసులారా, కనుక దేవుని చిత్తము నెరవేర్చడానికి మోషేను అరణ్యములకు తోడుకొచ్చి అక్కడ ఏం చేశాడు? 45 సంవత్సరాల అన్ని విద్య లోక విద్యను నేర్చుకుంటే మరి 40 సంవత్సరాల అరణ్యంలో మోషేని పెట్టివేసి ఏం చేశాడట? తనకు మోషే నేర్చుకున్న విద్యలన్నింటినీ ఏం చేయడు? మరిచిపోనట్లు చేసి. అరణ్యంలో ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? అరణ్యంలో ఎవరంటారు? ఎవరు ఉండరు. కానీ అరణ్యంలో ఎవరు ఉంటారు కనుక తనకు కలిగినదంతా మరిచిపోనట్లు చేశాడు. మరిచిపోనట్లు చేసి ఇప్పుడు ఏం అన్నాడు? నీవు నాకు కావాలి రా అని ఈ అధ్యాయంలో మోషేను దేవుడు పిలుచుట కనబడుతుంది. ప్రతిసారి ఈ మోషే తన మామ మందలను ఇద్దరు మందలను ఎక్కడ తోలుకెళ్ళేవాడు? అరణ్యములకు తోలుకెళ్ళేవాడు. అలాగే ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నాడు. కానీ ఈ దినము అరణ్యములోని ఎక్కడికి వచ్చాడంట? అక్కడ రాయబడింది దేవుని అరణ్యములు అవతలకు తోలుకొని ఆ మందను అంటే అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతము అయిన హోరేబుకు వచ్చాడు. నిజముగా అది దేవుని పర్వతం పూర్తి తెలియకపోవచ్చు, కానీ ఆ మందను అక్కడ తోలుకుని వచ్చాడు. అది దేవుని చిత్తం. ఆయన అక్కడికి తోలుకుని వచ్చిన దేవుని చిత్తం. అక్కడ నుండి దేవుడు ఆయన పిలవాలి కనుక ఆ దినాన 40 సంవత్సరాన దేవుడు అరణ్యములో దేవుడి పర్వతానికి మోషను తోలుకొని వచ్చుట కనబడుతుంది. అక్కడ ఒక అద్భుతమును దేవుడు కనబరుస్తున్నాడు. ఏంటంటే ఆ పర్వతం మీద ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా ప్రత్యక్షించాడు. అతను చూచినప్పుడు అగ్ని వల్ల కానీ పొద కాలిపోలేదు. అగ్ని నుండి పొద కాలిపోలేదు. ఇక్కడ 4వ వచనంలో ఇక్కడ మండించిన పొదల నుండి మోషేను పిలుచుచున్నాడు. ఎవరి? మోషే వ్యాధులతో దేవుడు పిలుచుట కనబడుతుంది. అలాగే దేవుడితో ప్రియ శ్వాసలారా బైబిల్ గ్రంథంలో అంటే ఒక పదంలో 2 సార్లుగా అనేక గ్రాహాల్లో రాయబడినట్టు కనబడుతుంది. మన కుమారుడు రక్షకుడైన క్రీస్తు సిలువలో పలికిన మాట, నా దేవా నన్ను ఎలా విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తానీ, అనగా నా దేవా నన్ను విడిచి. అలాగే యేసు ప్రభు తన సేవా జీవితంలో యెరూషలేము గురించి ఒకసారి దుఃఖించు, యెరూషలేమా మా ప్రవక్తలను చంపుదానా అని ఆయన ఆవేదనతో వ్యక్తపరుస్తున్నట్టు కనబడుతుంది. మరి మరొకసారి తన ఏర్పరచుకున్న తన సిద్ధము చేసుకున్న లేక తన తర్వాత తన సంఘమును కట్టనైన పేతురు గురించి కూడా సీమోను అని ఆయన సంబోధించడం చూస్తున్నాం. అలాగే తన ఇప్పుడు బస్ చేస్తున్న బేతనీలో ఉన్న మార్త గురించి కూడా మార్త అని ఆయన సంబోధించుట కనబడుతుంది. అలాగే తాను ప్రేమించిన శిష్యుని సౌలు విషయంలో సౌలా ఆయన
ఏంటంటే ఆవేదన వ్యక్తం చేసినట్టు కనబడుతూ ఉంది. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక్కడ 5వ వచనంలో దేవుడు అంటున్నాడు ఏంటంటే అందుకు ఆయన మోషని పిలిచాడు, అందుకు చిత్తము ప్రభువా అనిను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదములలో నీ చెప్పులు విడవు. ఇక్కడ ఒక చక్కటి వాక్యం రాయబడి చూసారా? దేవుడు ఏం పిలిచాడు? మోషే. ఆ పిలిచిన వాడు దేవుడని ఆయన తెలుసా? కానీ ఇక్కడ ఏమన్నాడు అయితే మోషే? చిత్తము ప్రభువా, చిత్తము ప్రభు. అసలు ఈయన ఏమై ఉన్నాడో ఎవరో కూడా మర్చిపోయాడు మోషే. ఆయన ఒక విపరీత సంగతి మర్చిపోయాడు, తన జన్మ ఎందుకో మర్చిపోయాడు, సమస్తం మర్చిపోయాడు. అలాంటి సమయంలో దేవుడు పిలువగానే మోషేలో ఉన్న దైవ ఆత్మ నాకు దైవజనం ఒకసారి రాశారు. ఒక దొంగలో కూడా రబోత్తమన్న అంటే మంచి సాతాన చెప్పడం రాశారు. ఓ సాతాన దొంగ ఎంత దొంగతనం చేసిన వాడైనా అతను కూడా అంటే రక్షణ పక్ష ఇంత ఉండకబాదు. అలాగే మోషేలో ఎక్కడో దాగు ఉంది అంటే అడుగులో దాగు ఉన్న తన దేవుని చిత్తమున్నది. అందుకే చిత్తము ప్రభువా అనుచున్నాడు. అందుకు ప్రభు అన్నాడు, నీవు దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడువుము, నీ చెప్పులు విడుము అంటున్నాడు. చెప్పులు అనగా చెడు ప్రవర్తన విడవాలి. చెప్పులు అనగా చెడు ప్రవర్తన విడవాలి. ఏంటి చెడు ప్రవర్తన? ఏంటో చెడు ప్రవర్తన? మోషే కలిగిన చెడు ప్రవర్తన ఏంటంట? కోపం, అసూయ అని ఇంకోటి ఏంటి? గర్వం. కోపము. ఏంటి కోపము? ఎప్రిల్ దెబ్బలాడుకుంటుంటే వేడిచేవాడు. అదే ఐగుప్తీయుడు ఎప్రిల్ కొడుతుంటే కోపం వచ్చింది. గర్వం ఏంటి? నీ రాజు గృహంలో ఉన్నాను కనుక, రాజ్య పరిపాలన అధీనంలో ఉన్నాను కనుక, నా శక్తి చేత నా బలం చేత ఇస్రాయేలును విడిచిపెట్టగలను. కనుక ఈ లక్షణం అందుకే అన్నాడు, నీ పాదముల కూడా చెప్పులు అనగా చెడు ప్రవర్తన విడిచిపెట్టాలి. అలాగే మోషే ఒక్కడితో కాదు, ఇంకా మోషే తర్వాత వచ్చిన నాయకుడు ఎవరని చెప్పగలరా? మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువతో కూడా దేవుడు అంటున్నాడు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో ఎరుకో పట్టణము ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము అక్కడ పరిశుద్ధమైనది. ఎక్కడికి వెళ్ళినప్పుడట? అతడు యెహోషువ ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా ఒక దూతకారుని అక్కడ అన్నాడు, నీవు నిలుచున్నా, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలుచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణ తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఇక్కడ చాలామంది అనుకుంటాం మోషే గురించే చెప్పాలనుకుంటాం. మోషే గురించి కాదు, తన ప్రవక్తలకు చాలామందికి తన చిత్తమును బయలుపరిచిన వాడై ఉన్నాడు. అందుకే దాన్ని బట్టి దైవజనుడు దేవదాస్ గారు రాసిన పాటలో ఏకాంత స్థలము కోరము పాటలో చూడండి, ఏమిటి విడిచిపెట్టాలో ఆయన రాస్తున్నారు. ఏకాంత స్థలము కోరము, ఏకాంత స్థలము ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాల మీద నుండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కోపము దేశము తప్పుడు భావము కూర్చుండుట, కోపము దేశము
కుట్రాలోచనతో శాపారో ఏకాయిటి సకల దుర్గుణములే మోపు శాపారోపణతికాయిటి సకల దుర్గుణములు మోపే ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరు. క్రీస్తు కుమార్తెలు కుమారులైన మనలో ఏముండకూడదు అమ్మా? ఏముండకూడదు? కోపము, దేశము, తప్పుడు భావము, కుట్రాలోచన, శాపము, తిక్క, ఇలాంటివి ఉండకూడదు. మోషంలో ఉందండి కోపమే. కోపము చేంజ్ చేశాడు, ఐగుప్తుని చంపివేశాడు. చంపచ్చా? ఐగుప్తీయులు కూడా ఎవరైనా పెట్టలు దేవుడు జనాంగులు, దేవుడు కలగజేస్తున్న వారే, దేవుడి సృష్టిలో ఒకరే. కనుక ఇలాంటివి విశ్వాస జీవితంలో మనకు ఉండకూడదని దైవజనులు రాసిపెట్టారు. క్రైస్తవ సంఘము అయిన విశ్వాసం లేక ఎవరు పెళ్లి కుమార్తె మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్నాం. మనం ఈ కలవర కాలంలో ఏముండకూడదు? కోపము, దేశము, తప్పుడు, ఈ లక్షణాలు అంటే క్రీస్తులో లేదు. ఆయన కోపడలేదు అని, ఆయన ద్వేషించలేదు అని, తప్పుడు భావము కలిగి ఉండలేదు అని, అందుకే ఆయన కొట్టినా కొట్టలేదు. ఎందుకు తప్పుడు భావము కలిగి ఉండలేదు, కోపడలేదు, ద్వేషించలేదు. అలాగే పెళ్లి కుమార్తె నీళ్ళు కూడా ఈ లక్షణాలు, అంటే ఈ దుర్గుణాలు ఉండకూడదు. కనుక అందుకే బైబిల్ గ్రంథం మనం చెప్తుంది, మనం దేనిని విడిచిపెట్టాలి. మనం దేనిని విడిచిపెట్టాలంటే చూడండి, అపోస్తుల కార్యాలు 15:20. అపోస్తుల కార్యాలు 15. చేయడం ఏంటంట? అపవిత్రతను, చారత్వమును, గొంతు పిసుకు చంపుదాని రక్తము విసర్జించడు. అంటే గొంతు పిసుకు చంపుదాన్ని రక్తం విసర్జించడం అంటే ఏంటి? చంపబడిన వాడిని తినకూడదు. అలాగా అంటే గొంతు పిసుకు చంపుదాన్ని రక్తం విసర్జించుట. అందుకే అసలు ఏం తినాలి? బ్రతుకున్న వాటిని తినాలంటారు. చచ్చిన వాటిని తింటే శవములతో లెక్కట. బ్రతుకున్న వాటిని తినాలి. బ్రతుకున్న జలసాలను మనం తినాలి. కనుక చంపువాడు అపవిత్రతను విడిచిపెట్టాలంట, జాగ్రత్తను విడిచిపెట్టాలంట. ఇవన్నీ విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. అపవిత్రత అంటే అపవిత్రమైన కార్యాలను చేయకూడదు. జాగ్రత్తం అనగా కదా, జాగ్రత్త ఏంటంటే విగ్రహములను ఆరాధించుట, అంటే విగ్రహమును మొక్కుట, లేక దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించుట. ఇక్కడ దేవుని సృష్టిలో ఇది చాలా అందమైనది, లేక చాలా శ్రేష్టమైనది నేను ఎప్పుడు అనకూడదు. ఈ వస్తువును చూసి ఏంటంటే ఎవరి శ్రేష్ఠుడు? దేవుడు తప్ప ఈ లోకంలో ఏది శ్రేష్టమైనది కాదు. అదే అపవిత్రత జాగ్రత్తమైనది. రెండవది మొదటి తెస్సలోనికైన పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి తెస్సలోనికైన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మొదట అపవిత్రత పెట్టాలి, జాగ్రత్త. కీడు చేసే పనులకు మనం దూరంగా ఉండాలి. అలాగే మూడవది చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు. ఇక్కడ శరీర ఆశలను విసర్జించి శరీర కార్యాలకు దూరముగా ఉండాలి. అందుకే మనం పడుకుంటాం, లోకమును దానిలోని సమస్తమైన ఆశలు, లోకమును దానిలోని
ఆశలు నాకు వద్దు యేసే చాలు సైతానా నా వెనుకకు పో నాకు వద్దు యేసే చాలు సైతానా నా వెనుకకు పో. లోకము దానిలోన ఆశ. మనం పాడుకుంటాము కానీ ఎన్ని మనం చెప్పాం కోరుకునే వారం ఉన్నాం కనుక కోరుకోకూడదు. కొన్నారట ఈ లోకంలో ఉన్నదని నేనిని సాధారణంగా ఏం చేశాడు, ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళి లోకమంతటిని చూపించి నీకు ఇస్తాను. ఏసీ ఏమనాలి? వద్దన్నాడు. పెళ్లి కుమార్తె అమ్మకించేది లోకంలో దాని ఆశ నాకు వద్దు అంటున్నాక వద్దంటున్నావు కానీ ఏం చెప్పాం? తెల్లవారితే నాకు ఇది కావాలి అది కావాలి కనుక మానుకోవాలి. ఏం చేయాలంటే మనం దేన్ని విడిచిపెట్టాలి? అపవిత్రత, జారత్వము, ఈ సమస్తమును విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మండుచున్న పొద మండుచుంది కానీ ఏం చేయండి? కాలిపోలేదంట. పొద మండుచుంది కానీ కాలిపోలేదు. అలాగే దేవుని దాసులైన ముగ్గురు వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోలేదు. ఎందుకంటే వారిలో ఉన్న అగ్ని భూలోక అగ్నిని కాల్చివేసిందని. అందుకే యేసునామ పాటలో రాశారు, అగ్నిని నుంచి అగ్నిని దిక్కున యేసు. చూడండి, యేసునామ ఎంతో ధాన్యులు వారు ఆసురమైనటి స్థితిలో బ్రతుకాజూతురు వారు. కూడా చెప్పండి, ముగ్గురు అగ్నికి జడియారు వారు అగ్నిని కాల్చి అగ్ని నోటి దిగునలేతురు వారు అగ్ని కాల్చి అగ్ని నుండి దిగునలేతురు. దేవుని ప్రియ విశ్వాసులారా, అగ్ని దేవుని పరిశుద్ధాత్మని వారి ఉన్నారు కనుక భూలోకని కాల్చలేదు. అలాగే అగ్ని రథముల మీద కొనుక్కోబడిన ఏలియా కాలిపోలేదు. దేవుడు అంటే ఏలియాలో కూడా పరిశుద్ధాత్మగా ఉంది కనుక భూలోక అగ్నిలాగా పరలోకం నుంచి అగ్ని రథాల్లో దిగి వచ్చినప్పటికీ వాళ్ళు షడ్రక్ మేషకులు అగ్ని అబేద్నెగోలు వారు భూలోక అగ్నిలో పడవేయబడ్డారు కనుక కాలిపోలేదు. ఎందుకంటే వారిలో దేవుని అగ్ని ఉన్నారు. పరలోకం నుండి ఏలియాను తీసుకెళ్ళడానికి ఏమొచ్చినాయి? అగ్నిరథాలు. ఆ అగ్నిరథాలు కూడా పరలోకం నుండి వచ్చాయి కనుక అవి శ్రేష్టమని వేరవచ్చు. కానీ ఏలియాలో ఉన్న శక్తి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నారు కనుక ఆయన రెండు సమానం కనుక అని తెలియదు. అలాగే ఇంకోటి ఏంటంటే అపోస్తులు మేడగదులు ఉన్నప్పుడు పరిశుద్ధ అగ్ని దిగి వచ్చినప్పుడు వారు కాలిపోలేదు. కనుక ప్రియ విశ్వాసులారా, ఈ దినము మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుచున్నారు. ఎవరితోటి? కాబోయే ప్రవక్తతో. అలాగే నీవు నేను మండుచున్న పొదలో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుడు మన ఇతరులతో మాట్లాడేవాడంటాడు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీరు అనేకులకు దేవుడి గురించి చెప్తాం. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే అనేకులు దేవుని ఎదుగు నడిపించి వస్తాం. అనేక దేవుని సాక్ష్యం చెప్తాం, దేవుని సువార్త ప్రకటిస్తాం, దేవుని కార్యములను జరిగించువారే ఉంటాం. మనలో పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ చేయడం. నీవు ఈ దినము మండుచున్న పదవై ఉంటే నీలో దేవుడు అనేకులతో మాట్లాడేవాడున్నాం. పొదలో నుండి వచ్చిన స్వరం అంట మోషేను ప్రవక్తగా చేసింది. అలాగే నీవు సన్నిధిలో ఉన్నప్పుడు, నీవు ఆయన సన్నిధిలో ధ్యానించినప్పుడు, నీలోకి ఆయన అని శక్తి దిగి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించగా ఏంటంటే వెళ్ళిపోతాయి, దెయ్యములు వెళ్ళిపోతాయి, స్వస్థత కార్యములు జరుగుతాయి. దేవుడు యేసుప్రభు చెప్పాడు. ఏమన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు వీటికంటే మరి గొప్పవి చేయను. మన దేవుని సరైనప్పుడు దేవుని శక్తి మనలోకి వచ్చినప్పుడు మరి గొప్ప కార్యములు చేసేవాళ్ళవై ఉంటాం. అలాగే 6వ వచనంలో ఇక్కడ అన్నాడు అండి, నేను అంటే
ఆ, తండ్రిని దేవుడను, ఆ. అబ్రహాము దేవుడను, ఆ. ఇస్సాకు దేవుడను, ఆ. యాకోబు దేవుడని చెప్పగా ఆ. మోషే తన ముఖమును కప్పుకొని సరే ఇక్కడ దేవుడు అన్నాడు, నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడని చెప్పగానే ఏం చేశాడంట? మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ. కారణం ఏంటి చెప్పగలరా? చిన్నతనంలో తల్లి నూరుకు వస్తుంది, ఇదిగో నీ తండ్రి దేవుడు, నా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇవి ఈ ప్రజల ఇస్రాయేలును నడిపించడానికి నీకు జన్మింపజేస్తాడని ఎన్నో శక్తి గల అనగా అద్భుతమైన కథలు ఎన్నో చెప్పుండొచ్చు. ఇక్కడ నేను మీ తండ్రి దేవుడని చెప్పగానే మోషే ముఖం చాటేసుకుంటాడు. తప్పు చేసేవాడు ఏం చేస్తాడు అమ్మా? తప్పు చేసిన ఏం చేస్తాడు? ముఖం చాటేసుకుంటాడు. కనుక అలాగే ఇక్కడ ఆయన చూడ వెలిచాను అని. అలాగే 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా ప్రజల కష్టము చూచితిని. ఏంటమ్మా? నా ప్రజల కష్టము చూచితిని అంటున్నాడు. ఇక్కడ ఎవరి కష్టం చూశానంట? నా ప్రజల కష్టము చూచితిని. అలాగే చూడండి, తండ్రి గారు రాసిన 72వ పాటలు, మనోవిచారం కూడదన్న పాటలు కూడా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. నీ కష్టములు నీ కోరికలు నాకెరుకే, అవి ఉండవుగా. నీ కష్టములు నీ కోరికలు నాకెరుకే, అవి ఉండవుగా. లేకుండగా చేసేదను, అప్పుడు లేకుండగా చేసేదను, అప్పుడు లేడి వలె గాంతులు వేయుదువు, లేడి వలె గంతులు వేయుదువు. మనోవిచారము కూడదు నీ. చాలండి. ఇక్కడ మన కష్టాలు కోరికలు ఎవరు చూస్తారంట? నాకు ఎరుకయ్యాను అని మనం అనుకుంటాం. అయ్యి బాబో ఎంత కష్టం వచ్చింది, నా కష్టము ఎంత కష్టం వచ్చింది, దేవుడు ఏం చేస్తాను అనుకుంటాం. నీ కష్టము నీ కోరిక ఎప్పుడు అనుకుంటాం మనం, కానీ దేవుడు ఎప్పుడు నేను చూస్తూనే ఉంటానండి. తన బిడ్డగా నువ్వు కష్టపడుతుంది దేవుడికి ఇష్టమా? ఇష్టం కదా. కానీ ఉంటా అయ్యి బాబో నాకే వచ్చినాయి బాధలు, నాకే వచ్చినాయి కష్టం అనుకుంటాం. కానీ అలాగే ఇక్కడ ఆయన తన ప్రజల కష్టమును చూడవచ్చును, చూచితిని. 8వ వచనంలో ఇశ్రాయేలును విడిపించుటకును కానాను నడిపించుటకు దేవుడు నేను దిగువచ్చి తిని అన్నాడు. నేను దిగువచ్చి తిని. 8వ వచనం చివర, పాలు తిని ప్రపంచ దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగువచ్చి ఉన్నాను అన్నాడు. ఎవరు దిగి వచ్చారండి? కానాన్ని నడిపించడుకు ఎవరు దిగి వచ్చారు? దేవుడు. కానీ మనం ఏమనుకుంటాం? ఐగుప్తు నుండి ఇశ్రాయేలును కానాను చేర్చిన వాడు మోషే అనుకుంటాం. దేవుడు దిగివచ్చాడు. ఆయన దిగివచ్చి మోషేను స్థాపనగా ఎత్తుకుంటాడు. అలాగే ఈ పాప లోకంలో, ఐగుప్తు వంటి లోకంలో మనను పరమకాలైన నూతన ఇష్టము నడిపించడానికి ఈ క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చి ఉన్నారు. తన ప్రజలను ఇశ్రాయేలును కానాను నడిపించిన దేవుడు దిగి వస్తే ఆయన బిడలైన మనం నడిపించడానికి క్రీస్తు భూలోకానికి రావతరిగా దిగివచ్చినవారు అన్నారు. ఇక్కడ కానానులో 6 జనాంగములు ఉన్నాయంట. ఈ 6 జనాంగములను తోలివేసి ఆ దేశమును మీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకు ఆ 6 జనాంగం తోలివేస్తానంటే అన్నారంటే 6 జనాంగములు 6 విధములైన లక్షణములు కలిగిన వారు అన్నారు. క్లుప్తంగా చూద్దాం. కానానీయులు అంటే వీరు అతిశయించేవారట. ఇత్తీయులు వీరు శరీర సంబంధమైన కామకత్తులను. అలాగే అమోరీయులు ఆక్రమకము కలిగిన వారట. అలాగే ఈ పెరిసీయులు వీరు తిండిపోతున్నట. ఇవ్వీలు లౌకిక చింత కలిగిన వారు. ఎంత ఉన్నప్పటికీ నాకు ఏమీ లేదు. మనలో చాలామంది దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు. ఈరోజు మనం ఎలాగ ఉన్నామంటే
దేవుడు కోరుకోడు. అయినప్పటికీ ఇంకేమో ఇచ్చాడు దేవుడు. ఇంకా అది లేదు ఇది లేదని చింతించుతున్నాం. అందుకే ఆయన చింతించకూడదు. అంటే నువ్వు కొంతంతను చింతించకము అంటే అదే అయ్యగారు రసం పాడుతుంది. చింతించ కాదండి, చింతించక మనసు చేసుకున్నాడు చేరు జీవించడా దాంట్లోనా చేసుకున్నాడు ఆ పాపం చేరి జీవించోడి దేవాది ఎంత పాట? 43వ పాట. 43. 43వ పాట. తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 43వ పాటలో అన్నాడు చూడండి. చేరి జీవించుడి మొదటి చెప్పండి. దేవా మంచినే చేరుడి దానినే అనుసరించి జీవించుడి మంచి మార్గమున ఆటంకములు మాటి మాటి చేయుడి జీవించుడి మంచి మార్గమున ఆటంకములు మాటికి మాటికి వచ్చును గాని నన్ను మంచిని గూర్చి పంచిన దారి అంచు తలంపగా మంచి చెడ్డలను గుర్తింపగల మన సాక్షిని ఇమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయు స్తుతితో చేరి జీవించుడి దేవాది దేవుని చింతైన అని ఇంత చింతైన మనకు ఉండకూడదు. మన విశ్వాస చింత ఉండకూడదు, ఆవు చింతన చింతైనా ఉండకూడదు. కానీ వీరు లౌకిక చింత కలిగిన వారు. మనం కూడా ఎన్ని ఉన్నా ఇంకా అది లేదు ఇది లేదు అనుకునే చింత గలవారు ఉన్నాం. అందుకే ఆయన అన్నాడు, మీరు రేపుడి గురించి చింతించవద్దు అన్నాడు. దేవ సంస్థ పాటలు అన్నాడు, మీరు రేపుడి గురించి చింతించవద్దు, మీరు వాటికంటే శ్రేష్ఠులు, రేపటి దినం రేపే చూచుకోను అన్నాడు. అలాగే యెబూసీయులు వీరు సోమరాయి అన్నారు. కానీ ఇన్ని లక్షణములు గల జనులు మధ్యన కానాలను ఉంటే ఇశ్రాయేలు వీరితో కలిసి వేగమైపోతారని తెలిసి ముందుగానే దేవుడు ఈ 6 జనాంగములను కానానులో నుండి వెళ్ళగొట్టినట్లు కనబడుతుంది. అలాగే ఇక్కడ చెబుతూ 11వ వచనములో ఆయన అంటున్నాడు, 10వ వచనం అన్నాడు, కాగా రమ్ము ఇశ్రాయేలు దేవుడు అన్నాడు, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులు నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకొని పోవలెను అండి, తోడుకుని పోవాలి. కింద ఏమన్నాడు, పైన ఏమన్నాడు, నేను పాలు తిని ప్రవహించి తీసుకున్నాను దిగు వారిని నడిపించుటకు దిగివచ్చి తిని అన్నాడు. ఇక్కడ తోడుకుపోవాలన్నాడు. అప్పుడు మోషే ఏం చెప్తున్నాడు, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోడుకును ఎంతటి వాడు దేవుడు అనగా. ఇక్కడ ఈ అధ్యాయం 40వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా 3, 4 అధ్యాయం దేవుడు మోషే దేవుడికి సప్త సాకులు చెప్పుట కనబడుతుంది. ఏంటంటే ఇక్కడ మోషే 7 సాకులు చెప్తున్నాడు, దేవుడు 7 అని మాటలు చెప్తున్నాడు. ఏంటంట, సమాధానమైన మాట. ఇక్కడ మొదటి మాట ఏంటంటే అన్నాడు, నేను ఎంతటి వాడు అన్నాడు దేవుడు. ఏమన్నాడు మోషే, అయ్యా నేను ఎంతటి వాడు అంటాడు. చూడండి, మన క్రైస్తవ సంఘములో పండుగలు వచ్చాయనుకోండి, సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో ఇతర సంఘాల్లో ఉంటారు. పండుగ వస్తుంది కదా, బాబు పెద్దగారు అలాగే ఈ కుటుంబం మీరు ఈ పండుగ మీరు ఈ కార్యం చెయ్యాలి అంటారు. వారు గొప్పవారు అయితే అలాగే చేస్తామంటారు. ఇంకో కుటుంబం చెప్తారు మీరు ఇంక పని చేయాలన్నమాట. ఇప్పుడు అయ్యా మీరు ఎంతటి వారు అండి, ఆ పరిస్థితి మీకు తెలుసు కదా పాస్టర్ గారు అంటులాగా పెద్దలతో అనుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఏమన్నాడు మోషే, నేను ఎంతటి వాడమునయ్యా. అందుకు దేవుడు అంటే ఏం చెప్తున్నాడు సమాధానం, ఏమన్నాడు, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. రెండవది
అక్కడ నిర్గమకాండం 3:13 అంటున్నాడు అండి, నేను ఏమి చెప్పవలను అమ్మా, నేను ఏమి చెప్పవలను, నేను ఏమి చెప్పవలను దేవుడిని అడిగాను 13 చివర. అందుకు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడు అనువాడై ఉన్నానని చెప్పాలి. నువ్వు వెళ్ళి నేను ఎవరు పంపించాలి అని పొరవ అడిగినప్పుడు నేనేం చెప్పాలి అంటే ఏమన్నాడైనా, నేను ఉన్నవాడు అనువాడునై ఉన్నానని చెప్పాలని సమాధానం. మూడవది, వారు నన్ను నమ్మరు, నా మాట వినురని నిర్గమకాండం 4:1 అంటుంటే ఆయన నేను నీకు సూచన ఇచ్చుచున్నానని చెప్పాడు. ఏంటంటే నేను ఒక సూచన క్రియను గురించి చూపిస్తానని చెప్తాను. అక్కడ ఏం చేశాడు, కర్రను పాముగా చేశాడు, చేతిని కుష్టి వ్యాధి కలగాలి చేశాడు, నీళ్లను రక్తంగా మార్చివేసినట్టు కనబడుతుంది. నాలుగవది, నేను మాట నేర్పను కాదని 4:10 అంటుంటే అక్కడ 4 నిర్గమకాండం 4:11 అంటుంటే నీవు వెళ్ళము, నేను నీకు తోడై, నీ నోటికి తోడై ముందులో సెలవిస్తున్నాను. ఐదవది, నీవు మరి ఎవరిని పంపము అంటున్నాడు నిర్గమకాండం 4:13. అందుకు దేవుడు అన్నాడు, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉందును. నిర్గమకాండం 4:15. ఇగో నీ అన్నయ్య ఆరోనికి లేడా, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉందును అన్నాడు. ఆరవది, నా మొదటి ప్రయత్నము సాగలేదు అని నిర్గమకాండం 5:22 అంటుంటే 5:22-23 అంటుంటే అందుకన్నాడు, నేను యెహోవాను మీకు దేవుడునై యుందునని నిర్గమకాండం 6:6-7 అంటున్నాడు. ఏడవది, నేను మాట మాన్యము గలవాడని నిర్గమకాండం 6:12 అంటుంటే దేవుడు ఏమో సంబంధిస్తున్నాడే, ఇదిగో నిన్ను పొడవుకు దేవుడుగా నియమించుతని, నీ అన్న అయిన ఆరోను నీకు తోడుగా ఉండదని నేను నిర్గమకాండం 7:1 ఏంటంటే ఉన్నాడట ఆయన సెలవిస్తున్నాడు. అలాగే ప్రియ విశ్వాసులారా, ఇక్కడ దేవుని పని చేయడానికి, అలాగే దేవుని చిత్తం నెరవేర్చడానికి మోషే చాకులు చెప్పుట కనబడుతుంది. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది కనబడుతున్నారండి. ఏంటంటే బాధ్యత తప్పించుకొని వారు 7 సాకులు, బాధ్యత తప్పించుకొని తిరిగిన వారికి సాకులు ఎదిగే వారు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథం. మొదటి కొన్ని చూస్తాం. మొదటగా అంటే నిర్గమకాండం తన అనారోగ్యం చూపుట, మోషే అన్నాడు నేను హరుడు కాదని చూపుతున్నాడు. రెండవది న్యాయాధిపతుల గ్రంథము 6:15 చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6:15 చూసుకో. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పెదరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని నా సమాజంలో ఘనత లేదని అని ఎంచుక. ఎవరంటే ఆయన ఎవరంట, న్యాయాధిపతుల 6:10 ఎవరైతే ఆయన గిచ్చోను, అతనే గిచ్చోను అండి. నేను నా సమాజంలో ఏమి లేదంటే ఒకసారి చూడండి పైన ఉంటుంది గిచ్చో. ఏమన్నా నేను సమాజంలో ఘనత లేని వాడి, నా గోత్రము ఘనత లేని గోత్రం ఉంటున్నాడు గిచ్చో. అలాగే ఇంకోడు అంటే చూడండి, సామెతల గ్రంథం 22:13 అంటాడు. సామెతల గ్రంథం 22:13 సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుతున్నాను. సోమరి బయట సింహం ఉన్నది, బయట సింహం ఉంది, వీధులలో నేను చంపబడతాను అంటున్నాడు. అంటే బాధ్యతను చేపట్టుటకు నాకు కష్టమని చెప్పుట. మరి అక్కడికి వెళ్ళి ఆ పొలంలో ఉన్న తేనంటే ఏమంటాడు, బాబు అక్కడ పొలంలో బాగుంటుంది కరుస్తుంది అంటే బాధ్యతను చేపట్టుటకు నాకు కష్టమని చెప్పుట అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇర్మియా గ్రంథము 1:6-7 ఇర్మియా గ్రంథము 1:6. అందుకు అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇక్కడ ప్రవక్తని ఇర్మియా తన బలహీనతను చూపుతున్నాడు. అయ్యా చిత్తగించుము, నేనేమన్నాడు, బాలుడును, నేను నీ వాక్యం నాకు చిత్తం ఉన్నప్పుడు నా శక్తి చాలదు అంటున్నాడు. మూడవది మత్తయి 25:24-25. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడను. తలాంతు
తలాంతులు గలవాడు ఏం చెప్తుందంటే యజమానుని కటుడుని నిందమోపుట. యజమాని ఏమన్నాడు ఈయన? ఒక తలాంతు గలవాడు ఏమన్నాడు? నువ్వు విత్తన చోట పోయిన వాడును చల్లచని పంట కూర్చున్న వాడు ఎరిగి ఇదిగో నీ సొమ్ము ఏం చేశాడు? భూమిలో కట్టుపెట్టిన. అంటే యజమానుని మీద ఏంటన్నాడు? యజమానుని కటుడునని నిందమోపుట. అలాగే మత్తయి 25 వచ్చాను చూడదని చెప్పుట 25:44-45 అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశమై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను. ఇక్కడ బుద్ధి లేని కంజులు చెప్తున్నారు. బుద్ధి లేని కంజులు ఏనమ్మా? గొర్రెల మేకలు. ఇక్కడ గొర్రె తీర్పులు అన్నాడు. అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నా నువ్వు చూడలేదని చెప్పేవారట. ఏంటంటే సాకులు, బాధ్యత తప్పించుకునే వారు చెప్పే సాకు. చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రులకు కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడు ఎక్కడో పరాయి దేశంలో ఉండి పనిచేసుకుంటున్నాడు అనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అనుకోండి. ఎవరైనా ఈ గ్రామం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఆ గ్రామంలో ఆ ఊరినప్పుడు ఈ అబ్బాయి కనపడప్పుడు, అబ్బాయి మీ తల్లిదండ్రులు చాలా వేదంలో బాధగా ఉన్నారు అని చెప్పినప్పుడు ఏమంటాడు? అయ్యో నాకు తెలియదే. మన సమాధానం ఏమవుతుంది? మన తల్లిదండ్రులు ఇంటికాడ ఏం బాధపడతారు? నాకు తెలియదండి అంటే చూడలేదని చెప్తున్నాను. ఇక్కడ ఏమన్నారు? నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు తప్పుకున్నావు, ఎప్పుడు వస్త్రం కొన్నావు, ఎప్పుడు సరసాలు తెలియవే అంటున్నారు. అక్కడ బుద్ధి ఇక్కడ గొర్రె మేకల తీర్పులో ఆ దేవుని ఎరగవరి అలా చెప్పుకోవచ్చు. అలాగే మరొకటి లోకసువార్త 14:18-20 సహాయం లేదని చెప్పుట. లోక 14:18. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడునే, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకుంటున్నాను. సమయము లేదని చెప్పుట. సమయము మీరు ఇక్కడ అక్కడ ఏం చేశాడు? పిండి ఎందుకు రమ్మని పిలిచాడు. ఇక్కడ మీరు ఏమన్నారు? సమయం లేదు అని. మొదటి వాడు పొలం కొన్నాను, రెండో వాడిని ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, మూడోవాడు ఏంటాడు? 5 జత కొన్నాను. కనుక ప్రియ శ్వాసలారా, ఇలాంటి సాకులు బాధ్యత తప్పించుకుని తిరిగే సాకులు మనం కలిగిన వారు ఉన్నాం. కనుక క్రీస్తు కుమార్తెమైన నీవు, క్రీస్తు కుమారుడైన నీవు, లేక ఆయనకు ఇష్టమైన పిండి కుమార్తెగా సిద్ధపరచాలి. మన జీవితంలో ఏం కనబడకూడదు? ఈ సాకులు, ఈ లక్షణాలు మనలో కనబడకూడదంట. ఏంటంటే ఈ లక్షణాలు మనలో కనబడకూడదు. నేను అర్హత లేను అని చెప్పకూడదు. ఎవరినన్నా సంఘంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఈ పాట పాడు అంటే నాకు పాడతాం రాదండి, ప్రార్థన చెయ్యమంటే ప్రార్థన చేయడం, నాకు వాక్యం చేయాలి చదవండి, నిలబడి చదవండి అంటే. ఇప్పుడు మన సంఘంలో చాలామంది ఉన్నారు సమాజంలో, రక్షణ పొంది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవ్వచ్చు. సంఘంలో వాక్యం చదవనిస్తే ఇంకా చదవటం రాదండి. మరి ఎన్ని సంవత్సరాలు ఏమి నేర్చుకున్నాం? బాప్తిసం పొందినందుకు, రక్షణ పొందినందుకు దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలి, ధ్యానించడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, బోధించడం నేర్చుకోవాలి. అవసరమైతే సేవకుడు కాదంట, విశ్వాసి దేవుని గురించి ఏం చెప్పలేదు, పౌరుషం చెప్పేవారుగా ఉండాలి. నువ్వెవరవు? క్రీస్తుకు భార్య. క్రీస్తుకు చూడ మన ఇంట్లో సమాజంలో మన ఇంటికి ఎవరైనా వస్తే భర్త లేనప్పుడు భార్య ఏం చెప్తుంది? సమాధానం చెప్తుంది. ఆయన లేరండి, అదండి ఇదండి. మనం క్రీస్తుకు భార్య, మనం ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి, సమాధానం చెప్పాలి, రాకడ భర్త సాధించాలి. మనం ఏం చెప్తాం? ఎన్ని సంవత్సరాలైన బాప్తిసం పొందిన ప్రార్థన చేయటం రాదు, పాట పాడటం రాదు, వాక్యం చదవటం ఇంకేమో నేర్చుకున్నాం విశ్వాస జీవితం. కనుక విశ్వాసాల ఈ షాకులు, ఈ లేని అర్హత లేని ఇవన్నీ మన జీవితంలో ఉండకూడదు. అందుకే ఇక్కడ అన్నాడు, నేను నీకు తోడై భయపడదు, నేను నీకు తోడై ఉండేదను అన్నప్పుడు అంటాడు. అయ్యా నీవెవరము? నిజమే నాకు తోడై ఉంటా చెప్తాం. నేను ఎవరు పంపారు అని అప్పుడు అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, నేను ఉన్నవాడని చెప్పినప్పుడు ఇదిగో ఇది యెహోవాను, నేను యెహోవాను అంటే నిరంతరము ఉన్నవాడు, తరతరంలో ఇదే నా జ్ఞాపకార్థం. దేవుడు ఇక్కడ
ఆయన తన పేరును బయలుపరుచుకున్నాడు. ఇంతవరకు అబ్రహాము దేవుడు గాను, ఇస్సాకు దేవుడు గాను, యాకోబు దేవుడుగా ప్రత్యక్షమైనాడు. కానీ ఐగుప్తులో తన ప్రజలను ఇశ్రాయేలు రప్పించడానికి ఆయన దిగొచ్చి ఆయన తన పేరును, ఇంతవరకు ఆయన నామం ఉందా? మరుగై ఉంది. మరుగైన నామమును బయలుపరచడు. నా నామమే యెహోవా అనగా ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా నామాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడి నామాలు చాలా నామాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటంటే ఒకటి శాశ్వతుడైన దేవుడు అంట. ఒకటి శాశ్వతమైన దేవుడు, ద్వితీయోపదేశం 37:27. రెండవది ఇశ్రాయేలు పరిశుద్ధుడు, కీర్తన గ్రంథం 71:22. మూడవది మహోన్నతుడైన దేవుడు, ద్వితీయోపదేశం 32:8. నాలుగవది మా యొక్క తండ్రి, దినవృత్తాంత గ్రంథము 29:10. కోట, ఆయన మా కోట, 2 సమూయేలు గ్రంథం 22:2. 6 సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆదికాండం 19:1. 7 సైన్యములకు అధిపతి అయిన దేవుడు, 1 సమూయేలు గ్రంథము 1:11. 8 జ్యోతిర్మయుడు పరమదేవుడు, యాకోబు పత్రిక 1:17. నేను ఉన్నవాడు మా కాలం. అలాగే న్యాయాధిపతి అంట, ఆదికాండం 18:25. పరలోకపు తండ్రి, మత్తయి 6:26. 3 ఆయన ఎవరైనా బలం అంట, ఆయన ఎవరైనా బలమైన, నిర్గమకాండం 15:2. అలాగే ఏంటంటే ఇంకా జీవము గల దేవుడు, యెహోషువ గ్రంథం 3:11. దేవాది దేవుడు, ద్వితీయోపదేశం 10:17. యెహోవా, నిర్గమకాండం 15:2. పితరుల దేవుడు, నిర్గమకాండం 15:2. ఇంకోటి పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరలోక మంతుడు, భయంకరుడైన దేవుడు. 4 ఆకటి యుద్ధ సూర్యుడని యెహోవా, నిర్గమకాండం 15:3. ఎవరున్నారు? యుద్ధ సూర్యుడని యెహోవాని ఐగుప్తీయులు అన్నారు. యుద్ధ సూర్యుడైన యెహోవా, యెహోవా వారి పక్షంగా అంటే వారి పక్షంగా మనతో యుద్ధము చేయుచున్నాడు. కనుక ఇన్ని నామములు గల నేను నీకు తోడై ఉంటాను. కనుక ఈ దినము భయపడుతున్న మోషేకు దేవుడు అన్నాడు, నేను నీకు తోడై. అదే మాట నీతో నాతో అంటున్నాడు, నేను నీకు, అందుకంటాడు నీకు తోడై యోంటిని నీ మనవిని ఆలించియోంటిని అన్నిటిలో నిన్ను ఆరాధించిన తండ్రి, అన్నిటిలో నిన్ను ఆరాధించిన తండ్రి, ఆనందముతో స్తోత్రించుచుండుము. ఇక్కడ దైవజనులు వేదనలతో ఉన్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు దేవుడి దిగి వచ్చి అన్నాడు, నేను నీకు తోడై. ఇశ్రాయేలు నాయకుడైన మోషేకు తోడైన దేవుడు, మన తండ్రి గారికి తోడైన దేవుడు, దినము నీకు నాకు తోడై ఉన్నాడు. ఈ కలవరి కాలంలో మనందరికీ తోడై ఉన్నాడు. కనుక మనం ఏం చేద్దాం? దేవుని కనపడుతాం, దేవుని ఎత్తు చూపుతాం, దేవుని రాక్షణ వార్తలతో పాటు రాకడ వార్తను ప్రకటించచ్చు. ఆయనకి ఇష్టమైన బాధ్యతగా సిద్ధపడగలం. అటు ధన్యత, దీవెన క్రీస్తునాథులని యేసు ప్రభు లేక పరమకాలంకు నడిపించి యేసు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమాస్తులకు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనములు నాయన. ఇదిగో ఈ దినములు ఆయన మోషేతో నీవు అంటున్నావు, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చాను, నీవు నా ప్రజల ఇశ్రాయేలును నీ ఐగుప్తు నుండి నువ్వు బయటకు తీసుకురావాలి. నేను నా ప్రజలను ఇశ్రాయేలును కానాను దేశం తీసుకెళ్ళి నడిపించడానికి దిగవచ్చాను. నీవు వెళ్ళు అని చెప్పుతున్న సమయంలో దేవా, మోషే ఎన్నోసార్లు చెప్పాడు దేవా తండ్రి. అలాగే దేవా, ఇదిగో విశ్వాస జీవితంలో నీవు నేను అలాగే సాకులు చెప్పే వారంగా ఉన్నామా? అలాగే దేవునికి దేవునికి దూరముగా పారిపోయేవారుగా ఉన్నామా? తలంచుకోవలసిన వారమై ఉన్నాం. కడవర దినములో పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న నీవు ఏమై ఉండాలో ఒక్కసారి నింపు తెచ్చు. ఆత్మీయ తండ్రి గారు దేవుడు దేవదస్తాయి గారు అన్నవారు, ఓ విశ్వాసి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న నీవు ఎలా ఉండాలంటే, ఇదిగో నీ ప్రాణపులను ప్రభు
ఆయన సువార్తకుడు, నీవు సువార్తకురాలై ఉండాలి. ఆయన ప్రార్థనాపరుడు, నీవు ప్రార్థనాపరురాలై ఉండాలి. ఆయన విశ్వాసము గలవాడు, నీవు విశ్వాసం గలవారమై ఉండాలి అని దైవజనులు శ్రమిస్తున్న రీతిగా మన విశ్వాసం ఒకటి. ఇదిగో నా ప్రభు వస్తాడు, ఈ పాప లోకముని, ఐగుప్త లోకము అంటే ఈ లోకముల నుండి నా ప్రయాణ ప్రియుడు ఎత్తుకుని తిరుగుని పోతాడు, నన్ను తోడుకుని పోతాడని విశ్వాసం గలవారమై ఉండాలి. జ్ఞానైన సురవరసన పరమకైతములు సంఘకన్యగా ఎదురు చూస్తుంది. తన ప్రియుడి గురించి ఎన్నో మాటలు, చక్కని మాటలు చెప్పింది. నా ప్రియుడు ధవలవరుడు, రక్తవరుడు, 10,000 మందిలో ఆయన గుర్తింపగలను, అది ఆయన మెట్టల దాటు కొండల దాడు వచ్చి ఎగసి వచ్చి అనేకమైన మాటలు పలికిన వాడిని ఉన్నప్పటికీ ఆయన రాగా ఆయన తన హృదయమైన తలుపు తట్టగానే, అయ్యో నేను ఇప్పుడే కాలు కడుక్కున్నాను, ఇప్పుడే వస్త్రం తీసివేస్తున్నాను, నేను మరలా వస్త్రం ధరించాలా, మరలా నా కాళ్ళు బురద చేసుకోవాలా అని సాకులు చెప్పేదాని వల్లే ఉంది కనుక అందుకే ఆ ప్రాణప్రియుడు, అమ్మా ఒక్కసారి తలుపు తీయో, రాత్రంతా కురిగి మంచుకు నా తల తడిచిపోయింది అని పిలిచినప్పటికీ ఆ కుమార్తె, పెళ్లి కుమార్తె ఇష్టం లేని దానివై దేవుని చిత్తమునగా దేవుని తన హృదయంలో ఆహ్వానించి దానిగా ఉండలేకపోయింది. అందుకే ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత లేచింది, అయిపోయిన ఆటపీడిని ఎక్కడాని సంత వీధులను రాజమార్గంలో వెతుకుతున్నట్టు కనబడుతుంది. అలాగ నీవు ఉండొద్దు. నిన్ను పిలువగానే, నీ ఎదుగు నీ ప్రాణప్రియుడు రాగానే, ఆయన నిన్ను పిలువగానే, నీ హృదయమును తలుపు తట్టగానే నీ హృదయం తెరిచి ఆయన ఆహ్వానించవలసిన వారమై ఉన్నాను. నా దేవా, ఇక ప్రభువుడు అన్నాడు, మోషే చిత్తము ప్రభువా అంటున్నాడు. అలాగే పాడైన సమయంలో అంటాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీవు నేను ఏమి చెప్పాలి? చిత్తము నాయన, ఇదిగో ఈ చిత్తము నాయన, ఈ చిత్తము జరిగించడానికి నేను ఉన్నాను. నా ఇష్టము కాదు కానీ ఈ లోకములో నీ చిత్తమైన పట్ల నెరవేరాలి తండ్రి. ఇంతవరకు నా చిత్తము నెరవేరిందేమో, నెరవేర్చుకున్నానేమో కానీ తండ్రి, ఇక ముందైనా దేవా నాయనలా, నా బిడ్డలవేనలా, నాకు మార్తలేనలా, ఆయన నా సంగమన కుటుంబం నీ చిత్తమే జరగాలి తండ్రి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం కనుక అలాగ ఆయన సన్నిధిలో మోకరించిన వారు మనం సాకులు చెప్పేవారు ఉండగా ఆయన చిత్తమునులుగా జరిగించకు మన బాధ్యత తప్పించుకునే వారుగా ఉండకూడనట్లు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అన్నాడు, నేను నీకు తోడైంటిని, నీ మనల్ని అంగీకరించుతున్నాను కనుక దేవుడు మనకు తోడైన దేవుడు, మనకు దేవుడు ఉన్నాడు కనుక ఇక నుండైనా మనం ఆయన చిత్తము జరిగించే వారుగా ఉండాల. భాగ్యము దయచేయటని ప్రార్థన చేసుకున్నాం. ఆయన చిత్తమును జరిగిందాం. ఆయన చిత్తమును జరిగించగల కృపా ధన్యత మన మధ్యకు వచ్చి మనను తనకిష్టమైన చిత్తముగా నడిపించుచున్నాం. కాపరి అయిన యేసయ్య మనలకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుండు భూమి మీద నెరవేరును గాక. మన ఆరుముగా దయచి మన ప్రార్థన క్షమించడం క్షమించు, మా సోదరులో తేగా అక్కడి తెప్పించు. రాజ్యము శక్తిము బలము నిరంతరం నీవై ఉంటుంది. ఆమేన్. ప్రవేశ రక్తము చేయము అపవాది క్రియలై, ప్రవేశ రక్తము చేయము అపవాది క్రియలై, ప్రవేశము సంపూర్ణ విజయం, అపవాది క్రియ అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పట్ల దేవుని చిత్తమును నెరవేర్చడానికి మన మధ్యకు సాకారుగా పంపించబడిన దిగొచ్చిన కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు మీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన తండ్రిని దేవుని ప్రేమ ఈ కడవర దినముల్లో చిత్తము నెరవేర్చడానికి మన మధ్యకు వచ్చి మనలో ఉండి తన కార్యములను మనలో జరిగించుతున్న పరిశుద్ధాత్మ తండ్రి దీవెన సహాయం ఈయనకు మా కాడ ఛానల్ ద్వారా అందరి కొర గురించి మేము పొందులుగాక. ఆమె అందరికీ మరణాత.